అంటే మన యొక్క టాపిక్ ప్రిపరేషన్ ఆఫ్ ఆల్డిహైడ్స్ని ఏ విధంగా తయారు చేస్తారో చూద్దామండి ఈరోజు. ఫస్ట్ ప్రిపరేషన్ ఏంటంటే ప్రిపరేషన్ ఆఫ్ ఎసిటాల్డిహైడ్ని ఏ విధంగా తయారు చేద్దాం చూద్దాం. ఫస్ట్ది రోజన్మండ్స్ రిడక్షన్ అంటే ఇక్కడ హైడ్రోజన్ గ్యాస్తో చేయాలన్నమాట. చూడండి, ఎసిటైల్ క్లోరైడ్ని హైడ్రోజన్ గ్యాస్తో కనుక రెడ్యూస్ చేసినట్లయితే మనకి ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ పల్లాడియం అండ్ బేరియం సల్ఫేట్ టు ఫామ్ ఎసిటాల్డిహైడ్ అండ్ HCl అనేది ఫామ్ అవుతుంది. చూడండి, ఇక్కడ ఉన్నటువంటి ఒక H ఇక్కడ Clతో చేరితే HCl వస్తుంది. రిమైనింగ్ H ఇక్కడ Cl ప్లేస్లో సబ్స్టిట్యూట్ అయినట్టయితే మనకి ఇక్కడ CH3CHO అనే ఎసిటాల్డిహైడ్ అనే పదార్థాన్ని మనం తయారు చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ చూడండి, మా ఆల్కహాల్. ఇథైల్ ఆల్కహాల్ని పాస్డ్ అవే కాపర్ ట్యూబ్ ఎట్ 300 degrees సెంటిగ్రేడ్. కాపర్లో కనుక పాస్ అయినట్టయితే ఇథైల్ ఆల్కహాల్ 300 degrees టెంపరేచర్ కనుక మనం ఇచ్చినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి హైడ్రోజన్ గ్యాస్ వేపరైజేషన్ జరిగి ఇక్కడ మనకి H2 అనే సబ్స్టెన్స్ వస్తుంది. ఇక్కడ CH3CHO ఎసిటాల్డిహైడ్ అనే పదార్థం తయారవుతుంది. చూడండి, ఇక్కడ ఎసిటాల్డిహైడ్ని తయారు చేసాం. ఇథైల్ ఆల్కహాల్ పాస్డ్ ఓవర్ ఏ కాపర్ ట్యూబ్ అట్ 300 degrees సెంటిగ్రేడ్ టు ఫామ్ ఎసిటాల్డిహైడ్. ఈ విధంగా కూడా మనం ఎసిటాల్డిహైడ్ని తయారు చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ప్రిపరేషన్ కనుక మనం చూసినట్లయితే ఆల్కైన్ లేకపోతే ఎసిట్లీన్ అనే దాంతో కూడా మనం పిలవచ్చు. దీన్ని హైడ్రాలసిస్ వాటర్తో జరిపి కెటలిస్ట్ వచ్చేలాక డైల్యూట్ H2SO4 అండ్ HgSO4 మెర్క్యూరిక్ సల్ఫేట్ అండ్ 70 degrees కనుక వేడి చేసినట్లయితే మనకి చూడడం ఇక్కడ వాటర్లో ఉన్నటువంటి ఒక H ఇక్కడ ట్రిపుల్ బాండ్ బ్రేక్ అయినట్లయితే ఒక H ఇక్కడ OH వచ్చి ఇక్కడ Cతో సబ్స్టిట్యూట్ అయినట్టయితే మనకి CH2 డబల్ బాండ్ CHOH వినైల్ ఆల్కహాల్ అనే ఒక సబ్స్టెన్స్ వస్తుంది అనమాట. దీని పేరు ఏంటంటే ఇనైల్ ఆల్కహాల్ అనే సబ్స్టెన్స్ రావడం జరుగుతుంది. ఇక్కడ మళ్ళీ డబుల్ బాండ్ ఉంది కాబట్టి రీఅరేంజ్మెంట్ జరిగి ఇక్కడ డబుల్ బాండ్ బ్రేక్ అయినట్లయితే ఇదే విధంగా వస్తుందంటే H అనేది ఇటువైపు షిఫ్ట్ అవుతుంది. చూడండి, ఇక్కడ CH3CHO దీన్ని రీఅరేంజ్మెంట్ అంటాం. ఇక్కడ ఎసిటాల్డిహైడ్ అనేది తయారు చేసుకోవచ్చు. ఆల్కైన్స్ నుంచి కూడా ట్రిపుల్ బాండ్ ఉన్నటువంటి కాంపౌండ్ ఆల్కైల్స్ అంటాం. ఆల్కైల్స్ నుంచి కూడా మనం ఎసిటాల్డిహైడ్ తయారు చేయొచ్చు. ఎసిటాల్డిహైడ్ని 3 మెథడ్స్లో తయారు చేసాము. ఫస్ట్ది రోజన్మండ్ రిడక్షన్లో ఎసిటైల్ క్లోరైడ్ రెడ్యూస్డ్ విత్ హైడ్రోజన్ గ్యాస్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ పల్లాడియం అండ్ బేరియం సల్ఫేట్ టు ఫామ్ ఎసిటాల్డిహైడ్ అనమాట. నెక్స్ట్ వన్ చూడమ్మా, ఇథైల్ ఆల్కహాల్ పాస్డ్ అవే కాపర్ ట్యూబ్ ఎట్ 300 degrees సెంటిగ్రేడ్ టు ఫామ్ ఎసిటాల్డిహైడ్ అనమాట. నెక్స్ట్ వన్ ఆల్కైన్స్ ఆర్ ఎసిట్లీన్ హైడ్రాలసిస్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ డైల్యూట్ H2SO4 అండ్ HgSO4 at 70 degrees సెంటిగ్రేడ్ టు ఫామ్ వినైల్ ఆల్కహాల్ ఆఫ్టర్ రీఅరేంజ్మెంట్ టు ఫామ్ ఎసిటాల్డిహైడ్. ఈ విధంగా మనం ఎసిటాల్డిహైడ్ అనే దాన్ని ప్రిపరేషన్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా స్టూడెంట్స్? నెక్స్ట్ మనం కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఆల్డిహైడ్స్ని చూద్దామండి. ఎసిటాల్డిహైడ్ యొక్క రసాయన ధర్మాలు చూడండి. నెక్స్ట్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఆల్డిహైడ్స్. ఫస్ట్ కెమికల్ ప్రాపర్టీ కనుక మనం తీసుకున్నట్లయితే మా ఎసిటాల్డిహైడ్ని కన్వీనియన్స్ కోసం ఈ విధంగా రాస్తున్నాను. CH3CHO అనమాట. ఇది ఎసిటాల్డిహైడ్ అనే సబ్స్టెన్స్ని హైడ్రోజన్ సైనైడ్తో చర్య జరిపించడం. ఇక్కడ ఉన్నటువంటి బాండ్ కనుక ఇప్పుడు షిఫ్ట్ అయినట్లయితే ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ రావడం జరుగుతుంది, ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ జరుగుతుంది. ఈ రెండింటి మధ్యలో బ్రేక్ అయినట్లయితే మనకి H అనేది దీంతో చర్య జరుగుతుంది, Cn అనే దాంతో చర్య జరిగినట్లయితే మనకి ఇక్కడ CH3CH ఇక్కడ H వచ్చి HCN బాండ్ బ్రేక్ అయినట్టయితే O తోటి H చర్య జరిగితే OH, Cnతో చర్య జరుగుతుంది కార్బన్.
దీని పేరు ఏమంటారంటే ఎసిటాల్డిహైడ్ సైనోహైడ్రిన్. ఎసిటాల్డిహైడ్ సైనోహైడ్రిన్ అనే పేరుతో పిలుస్తున్నాం. ఇది ఒక కెమికల్ ప్రాపర్టీ. ఎసిటాల్డిహైడ్ రియాక్ట్స్ విత్ హైడ్రోజన్ సైనైడ్ టు ఫామ్ ఎసిటాల్డిహైడ్ సైనోహైడ్రిన్ అనే కాంపౌండ్ తయారవుతున్నాం. నెక్స్ట్ చూడమ్మా, ఎసిటాల్డిహైడ్ అనే సబ్స్టెన్స్ని తీసుకొని సోడియం బైసల్ఫైట్, దీని పేరు సోడియం బైసల్ఫైట్ అనమాట. దీని పేరు సోడియం బైసల్ఫైట్. సోడియం బైసల్ఫైట్తో కనుక చర్య జరిగినట్లయితే సేమ్ ప్రొసీజర్. అదేవిధంగా ఇక్కడ బాండ్ షిఫ్ట్ అయినట్టయితే ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ వస్తుంది, ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. ఇక్కడ హెచ్ వచ్చి ఓతో చర్య జరుగుతుంది అనమాట. ఇక్కడ CH3 CHOH SO3 Na అనమాట. ఇక్కడ మనకి ఏం మిగిలిపోయింది హెచ్, దీంతో చర్య జరిగినాక SO3 Na అనేది చర్య జరగటం జరుగుతుంది. దీని పేరు ఎసిటాల్డిహైడ్ సోడియం బైసల్ఫైట్ అనే పేరుతో పిలవడం జరుగుతుంది. దీని పేరు ఎసిటాల్డిహైడ్ సోడియం బైసల్ఫైట్, ఎసిటాల్డిహైడ్ సోడియం బైసల్ఫైట్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ కనుక తీసుకున్నట్టయితే థర్డ్ కెమికల్ ప్రాపర్టీ ఎసిటాల్డిహైడ్ రియాక్ట్స్ విత్ అమోనియా. ఎసిటాల్డిహైడ్ అనేది అమోనియాతో చర్య జరిగినట్లయితే సేమ్ చూడడం, ఇక్కడ కూడా బాండ్ షిఫ్ట్ అయితే దీనికి నెగిటివ్ ఛార్జ్ రావడం జరుగుతుంది, ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి HOతో చర్య జరుగుతుంది, ఇంకా NH2 మిగులుతుంది. అది Cతో చర్య జరిగినట్లయితే మనకి ఏ విధంగా వస్తుందంటే ఇక్కడ OH రావడం జరుగుతుంది, ఇక్కడ NH2 అనమాట. చూడండి, దీని పేరు ఎసిటాల్డిహైడ్ అమోనియా. ఎసిటాల్డిహైడ్ అమోనియా చూడమ్మ, దీనికి ఎసిటాల్డిహైడ్ రియాక్ట్స్ విత్ అమోనియా టు ఫామ్ ఎసిటాల్డిహైడ్ అమోనియా. ఓకేనా. నెక్స్ట్ ఫోర్త్ కెమికల్ ప్రాపర్టీ చూద్దామండి. నెక్స్ట్ వన్, ఫోర్త్ కెమికల్ ప్రాపర్టీ ఎసిటాల్డిహైడ్ అనే సబ్స్టెన్స్ని తీసుకొని మనం హైడ్రాక్సిల్ అమైన్, ఫర్ కన్వీనియన్స్ కోసం NH2OH కింద రాస్తున్నా. దీని పేరు హైడ్రాక్సిల్ అమైన్. చూడడం, ఇది ఏ విధంగా చర్య జరుగుతుందంటే ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి 2 H's కనుక పోతే నైట్రోజన్కి ట్రిపుల్ బాండ్ ఉండాలి. ఇక్కడ Nకి Oకి బాండ్ ఉంటుంది, ఇక్కడ H బాండ్ ఉంటుంది. కాబట్టి వాటర్ మాలిక్యూల్ అనేది కనుక ఇక్కడ బయటికి కనుక వచ్చినట్లయితే మనకి ఏమి వెళ్తుందంటే ఇక్కడ CH3CH, ఇక్కడ రిమైనింగ్ డబుల్ బాండ్ ఇక్కడ ఏముంది 2 H's పోయినాయి కాబట్టి మళ్ళీ Nకి డబుల్ బాండ్ కావాలి, డబుల్ బాండ్ NOH. దీని పేరు ఏంటంటే ఎసిటాల్డిహైడ్ ఆక్సైమ్. దీని పేరు ఏంటంటేనమ్మా ఎసిటాల్డిహైడ్ ఎసిటాల్డిహైడ్ ఆక్సైమ్ అనే పేరుతో పిలవడం జరుగుతుందన్నమాట. ఓకేనా. ఇది ఫోర్త్ కెమికల్ ప్రాపర్టీ అనమాట. నెక్స్ట్ చూడమ్మా, కెమికల్ ప్రాపర్టీ 5. ఎసిటాల్డిహైడ్ అనే సబ్స్టెన్స్ని మనం హైడ్రజీన్ కన్వీనియన్స్ కోసం NH2 అనమాట ఫార్ములా. దీని పేరు హైడ్రజీన్ అనమాట. హైడ్రజీన్ కూడా సేమ్ హైడ్రాక్సిల్ అమైన్ ఏ విధంగా చర్య జరుగుతుందో ఇక్కడ కూడా వాటర్ మాలిక్యూల్ అనేది ఎలిమినేట్ కనుక జరిగినట్లయితే ఇక్కడ Nకి 2 H'తో బాండ్ ఉందన్నమాట, అందుకని 2 బాండ్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ CH3CH డబల్ బాండ్ NH2 ప్లస్ వాటర్. చూడండి, దీని పేరు హైడ్రజీన్ అనమాట. ఇక్కడ వచ్చాక ఎసిటాల్డిహైడ్ హైడ్రజోన్ అనమాట. దీని పేరు ఎసిటాల్డిహైడ్ హైడ్రజోన్. జీన్ కాస్త ఇక్కడ జోన్ అవుతుంది అనమాట, ఎసిటాల్డిహైడ్ హైడ్రజోన్. చూసారు కదా, ఎసిటాల్డిహైడ్ రియాక్ట్స్ విత్ హైడ్రాక్సిలమైన్ టు ఫామ్ ఎసిటాల్డిహైడ్ ఆక్సైమ్ అనే సబ్స్టెన్స్ ఏర్పడుతున్నాం.
నెక్స్ట్ ఎసిటాల్డిహైడ్ అనే సబ్స్టెన్స్ హైడ్రోజన్తో చర్య జరిగినట్లయితే ఎసిటాల్డిహైడ్ హైడ్రోజోన్ అనే సబ్స్టెన్స్ ఏర్పడుతుంది అన్నమాట. నెక్స్ట్ ఇంకో కొన్ని కెమికల్ ప్రాపర్టీస్ చూద్దాం. చూడమ్మా, సిక్స్త్ కెమికల్ ప్రాపర్టీ ఎసిటాల్డిహైడ్ రియాక్ట్స్ విత్ ఫినైల్ హైడ్రోజన్. ఫినైల్ హైడ్రోజన్ అంటే C6H5NH2 అనమాట. ఫినైల్ హైడ్రోజన్ దీని పేరు ఏంటంటేనమ్మా ఫినైల్ హైడ్రోజన్. చూడండి, సేమ్ అదేవిధంగా ఇక్కడ కూడా వాటర్ మాలిక్యూల్ అనేది ఎలిమినేషన్ కనుక జరిగినట్లయితే మనకి ఇక్కడ ఏ విధంగా ఉంటుందంటే CH3CH డబుల్ బాండ్ NNHC6H5 ప్లస్ వాటర్. దీని పేరు ఏంటంటే ఫినైల్ హైడ్రోజోన్. ఎసిటాల్డిహైడ్ ఫినైల్ హైడ్రోజోన్. జీన్ కాస్త ఇక్కడ కూడా జోన్ అవ్వడం జరుగుతుంది అనమాట. చూడమ్మా, ఇక్కడ ఎసిటాల్డిహైడ్ రియాక్ట్స్ విత్ ఫినైల్ హైడ్రోజన్ టు ఫామ్ ఫినైల్ హైడ్రోజోన్ అనే సబ్స్టెన్స్ ఏర్పడడం జరుగుతుంది. మరో కెమికల్ ప్రాపర్టీ చూద్దాం. ఎసిటాల్డిహైడ్ అనే సబ్స్టెన్స్ కనుక మనం తీసుకున్నట్లయితే దీన్ని 2,4-DNP చూడమ్మా, ఇక 2,4-DNP 2,4 డైనైట్రో ఫినైల్ హైడ్రోజన్ అనే పేరుతో పిలుస్తాం. దీంతో కనుక చర్య జరిగినట్లయితే చూడమ్మా, ఇక్కడ ఉన్నటువంటి H2O అనేది ఎలిమినేట్ అయినట్టే ఇక్కడ డబుల్ బాండ్ ఉంది. Nకి ఇక్కడ 2 H's పోయినాయి కాబట్టి డబుల్ బాండ్ కావాలి. చూడండి, ఇక్కడ CH3C డబుల్ బాండ్ NH దీని పేరు చూసినట్లయితేనమ్మా దీని పేరు 2,4 డైనైట్రో ఫినైల్ హైడ్రోజన్ అనమాట. దాని పేరు 2,4 డైనైట్రో ఫినైల్ హైడ్రోజోన్ అనమాట. ఎసిటాల్డిహైడ్ 2,4 డైనైట్రో ఫినైల్ హైడ్రోజోన్ అనే సబ్స్టెన్స్ని మనం ఏర్పాటు చేయాలి. మనకి ఎసిటాల్డిహైడ్కి చాలా కెమికల్ ప్రాపర్టీస్ ఉంటాయి మనకి. ప్రస్తుతానికి మనం ఒక 7 కెమికల్ ప్రాపర్టీస్ 3 మెథడ్స్ ఆఫ్ ప్రిపరేషన్ అనేది మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇది ఎసిటాల్డిహైడ్ యొక్క ప్రిపరేషన్ మరియు కెమికల్ ప్రాపర్టీస్ అనమాట. నెక్స్ట్ మనం వేరే కాంపౌండ్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఓకే స్టూడెంట్స్.